ఆ, నిన్ను ఆయన విసర్జించేశాడు అనుకో. అంతకుముందు దేవుడు వీడిని ఘనపరుద్దాం అనుకున్నాడు. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 13వ వచనం, నీవు దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యముని ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. నీకంటే యోగ్యుడైన, నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దేవుడు అప్పగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సౌలు పట్ల దేవునికి గొప్ప సంకల్పం ఉంది. ఘనపరుద్దామని వాడు పోగొట్టుకున్నాడు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల, నమ్మి బాప్తిస్మం పొందిన వారందరి పట్ల దేవునికి ఇదే సంకల్పం. నీ రాజ్యము సదాకాలము స్థిరపరచాలనుకుంటున్నాడు. మనమే పోగొట్టుకుంటున్నాం. ఎవరిని అవమానించాలనుకోడు ఆయన, ఘనపరచాలనుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి. నేను ఇస్తున్న రాజ్యాన్ని కాపాడుకోండి. ఇది దేవుని సందేశం. ప్రియులారా, వస్త్రాలు కాపాడుకోండి. నీవు నగ్నంగా సంచరించే పరిస్థితి అంటే భౌతికంగా కాదు. ఈ భౌతిక వస్త్రాలు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటాం మనం. కానీ సమాజము దృష్టిలో నీవు నగ్నంగా తిరుగుతున్న అవమాన పరిస్థితి నీకు తీసుకురావాలని దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను ఘనపరచాలనేమో యేసయ్య ప్రయత్నిస్తున్నాడు. నిన్ను అవమానించాలనేమో సాతాను ప్రయత్నిస్తున్నాడు. ఇది ప్రతి వ్యక్తికి చెందిన, ప్రతి వ్యక్తికి ఉద్దేశించబడిన సందేశం. సూనర్ ఆర్ లేటర్ యూ విల్ రియలైజ్ దిస్. 10 మందిలో నువ్వు తలదించుకునేటట్టు చెయ్యాలని వాడు చూస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్తున్నా, చాలా కాలం కిందట నాకు